వలన జయి- ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యంలో తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి పెద్దదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఇందుటయే వారికి మేలు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం అనగా క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుందో మనం 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పిన తర్వాత ఈ వచనం ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈ స్వాతంత్ర్యము అంటే పాప మరణ నియమం నుండి విడుదల అని మనం అర్థం చేసుకోవాలి. గల్తీ పత్రికలో స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని చెప్పాడు కదా. అక్కడ చెప్పిన స్వాతంత్రం ఏదంటే పాపము నుండి మనం విమోచించబడటం. అయితే పాపము నుండి విమోచించబడి నీతిమంతులైన తర్వాత స్వాతంత్ర్యము, విమోచన అనే మాట యొక్క అర్థం ఏంటంటే మనకు కలగవలసిన స్వాస్థ్యం. దీనినే మనము కొలసి 1:19లో సర్వసంపూర్ణత అని మనం చూస్తున్నాం. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ చూడండి, మార్కు సువార్త అంటే ద గాస్పల్ ఆఫ్ పీస్ అని మనం ఎరుగుదాం, సమాధాన సువార్త అని మనం ఎరుగుదాం. ఇప్పుడు సర్వలోకానికి సువార్త, సర్వ సృష్టికి సువార్త, ఈ రెండు మాటలు పట్టుకోండి. సర్వలోకానికి సువార్త, సర్వ సృష్టికి సువార్త. లేదా సమాధానము సర్వలోకానికి, సమాధానము సర్వ సృష్టికి. ఇటువంటి రిఫరెన్స్ ఎక్కడైనా ఉందా? సృష్టికి సువార్త అనే వచనం, సృష్టికి సువార్త అనే వచనం బైబిల్ ఇంకెక్కడైనా ఉందా? రోమాపత్రికలో ఏమని ఉందన్న? ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. రోమీయులకు రాసిన పత్రికలో సృష్టికి సువార్త, సృష్టికి అది మిగిలాస్తూ ఎదురు చూస్తున్నాను. అది కాదు. అది సృష్టి. అక్కడ చెప్పింది ఏంటంటే యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడటం గురించి సృష్టి ఎదురు చూస్తుంది. అది కాకుండా సేమ్ ఇలాగే మార్క్స్ వార్త 16లో ఇప్పుడు మనం చదివినట్లుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అనే మాట బైబిల్ ఇంకెక్కడైనా ఉందా? సృష్టి అనేది కొలస్సీ 1:23 బ్రదర్. రైట్. శ్రీనివాస్ అన్న ఏది చెప్తున్నారు? ఆదిలాబాద్. సర్వ సృష్టి అంటే ఒక మార్కులోనే ఉందా? చూడండి, కొలస్సీ పత్రికలో మాణిక్యం అన్న చెప్పిన రెఫరెన్స్ ఒకసారి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అన్న రెఫరెన్స్ అని చెప్పారు 23 చెప్పారన్న. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం గ్రంథం ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలను తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. రైట్. అంటే మార్క్స్ వార్త యొక్క ఇంటర్ప్రిటేషన్ కొలస్సీ పత్రికలోనే ఉంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15లో చెప్పిన వచనం యొక్క వ్యాఖ్యానం కొలస్సీ పత్రికలోనే ఉంది. కొలస్సీ 1:23 పోప్ నెంబర్ 23 చదివారు ఇప్పుడే. కొలస్సీ 1:23 మీరు చదివారా? అందరూ చూసారా? 1:23
అక్కడ ఇలా రాయబడింది, సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అని చెప్పినప్పుడు ఆ సువార్త ఎవరికి ప్రకటించబడిందంటే సమస్త సృష్టికి ప్రకటించబడింది అనే మాట చూస్తున్నాం. ఇంతకీ ప్రకటించుడి అన్నాడు మార్కులో, ప్రకటించబడింది అన్నాడు కొలస్సీ పత్రికలో. మీరు గమనించారు ఈ మాట? మార్క్స్ వార్త 16:15 అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఇక్కడేమన్నాడంటే మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక నిలిచిన ఎడల ఇది మీకు కలుగునా అన్నాడు. సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడింది అంటాడు కొలస్సీ పత్రికలో. కాబట్టి మరి ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అనేది కొలస్సీ పత్రికలో నిలిచుంటేనే అర్థమవుతుంది. మార్క్స్ వార్తలకు వెళ్తే అర్థం కాదు, కొలస్సీ పత్రికలో నిలిచుంటేనే అర్థమైంది. సరే, కొలస్సీ పత్రికలో ఈ వచనం ఏ కంటెక్స్ట్లో ఉంది, ఆ కంటెక్స్ట్ అంతా మీరు గమనించాలి. ఏ సందర్భంలో ఈ వచనం రాయబడిందంటే ఈ వచనము 19-20 వచనాలు ఉన్న భాగంలో రాయబడింది. 16 నుంచి 19-20 వచనాల వరకు చదవాలి. సరే, మీరు ఏం చేస్తారంటే 16వ వచనం చదవండి, 19-20 వచనాలు కూడా చదవండి. 16వ వచనం, 19-20 వచనాలు. ఎలయనగా ఆకాశం కింద ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజింపబడును. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపబడిననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. రైట్. ఇందులో 16వ వచనంలో ఏముందంటే సర్వము ఆయన ద్వారా సృజించబడిన అని ఉంది. 19-20 వచనాల్లో సర్వము ఆయన ద్వారా దేవునితో సమాధానపరచబడిను అని ఉంది. ఇప్పుడు సమస్తము దేవునితో సమాధానపరచబడింది అంటే ఆ సమస్తం ఏంటి? సృష్టి కూడా అనే మాట చెప్పారు. ఇంకా మామూలుగా మీరు వ్యక్తిగతంగా అందరూ ఆలోచన చేసి చెప్పండి. 19వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడిన సమస్తమేది? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను. రైట్, ఓకే అన్న. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అంటే ఏంటి అవి? మొదటి ఆదాము వలన వ్యర్థపరచబడినవన్నీ. ఓకే, మొదటి ఆదాము వలన వ్యర్థపరచబడింది ఏంటి? మిమ్మల్ని 2 వచనాలు చదివించాను, 16 చదివించాను, 19-20 చదివించాను. 16 చదివించాను, 19-20 వచనాలు చదివించాను. ఇప్పుడు చెప్పండి, సమాధానపరచబడిన సమస్తం అంటే ఏంటి? సృజించబడినవన్నీ. యేసుక్రీస్తు ద్వారా సృజించబడింది అంతా కూడా. మీరు ఆదాము వల్ల వ్యర్థపరచబడింది అనే దానికంటే యేసుక్రీస్తు ద్వారా సృజించబడింది అంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడింది. ఇప్పుడు మీరు కూడా దేవునితో సమాధానపరచబడ్డారు. సమాధానపరచబడకముందు మీ పేరేంటి? సర్వలోకం. సమాధానపరచబడని మీకేంటి? సమస్తం, సర్వ సృష్టి. అర్థమైందా? మీరు యేసుప్రభు ద్వారా దేవునితో సమాధానపరచబడకపోతే మీరెవరు? సర్వలోకం. మీరు యేసుప్రభు ద్వారా దేవునితో సమాధానపరచబడకపోతే సమస్తం ఏంటి? సర్వ సృష్టి. కానీ ఎప్పుడైతే మీరు దేవునితో సమాధానపరచబడ్డారో యేసుక్రీస్తు ద్వారా, అప్పుడు సర్వ సృష్టి ఏమైంది? సర్వ సంపూర్ణత అయింది. క్యాచ్ చేశారా పాయింట్? అర్థం కాలే అన్న. అర్థమైద్ది అన్న. మీరు అర్థమయ్యేటట్టయినా జాగ్రత్తగా అర్థం కాని మర్మం ఏమి లేదు ఇందులో. చాలా సింపుల్ అన్నమాట. మళ్ళీ చెప్తానేనండి.
సమస్తము దేవునితో సమాధానపరచబడింది అన్నాడు కదా, ఆ సమస్తం ఏంటి? చెప్పండి, నాతో చెప్పడానికి ప్రయత్నం చేయండి. సైలెంట్ కూర్చుంటే మీకు అర్థం కాదు. యేసు ప్రభు చేత సృష్టించబడిన సమస్తం. యేసుక్రీస్తు ద్వారా సృజించబడిన సమస్తం. యేసుక్రీస్తు ద్వారా సృజించబడిన సమస్తం యొక్క దస్తావేజులు ఎవరి దగ్గర ఉన్నాయి అంతకుముందు? తండ్రి దగ్గర. తండ్రి దగ్గర ఉన్నాయా? ఆదాము దగ్గర ఉన్నాయా? అపవాది దగ్గర ఉన్నాయా? ఆదాం దగ్గర ఉన్నాయి. రైట్, ఆదాంకి ఇచ్చాడు. ఆదాం సమస్తాన్ని వ్యర్థపరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదైతే సృజించాడో ఆ సృజించిన సమస్తాన్ని కూడా ఇప్పుడు దేవునితో సమాధానపరిచాడు. ఈ సమాధానపరచడానికి ముందు ఆయన ఏం చేయాల్సి వస్తుంది? ఆదాము ద్వారా మరి పాపం ప్రవేశించింది కాబట్టి మనుషులందరూ పాపులయ్యారు కాబట్టి మనుషులందరినీ నీతిమంతులుగా తీర్చడానికి చేయవలసిన ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి మనం. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవునితో సమాధానపరచబడతారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునితో సమాధానపరచబడతారో వారికి సమస్తము కూడా దేవునితో సమాధానపరచబడింది. మన సర్వలోకమైతే సర్వ సృష్టి అనాలి. అర్థమైందండి? మన సర్వలోకమైతే సర్వ సృష్టి. సర్వలోకమైన మనకు సువార్త ప్రకటిస్తే మనం ఏమయ్యాం? సమాధానపరచబడ్డాం, కుమారులమయ్యాం. ఎప్పుడైతే మనం కుమారులమయ్యామో అప్పుడు సర్వ సృష్టి కూడా మనం ఎప్పుడైతే దేవునితో సమాధానమయ్యామో ఆ సమస్తం కూడా మన విషయంలో దేవునితో సమాధాన పడింది. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తునందు కలిగి ఉన్న సర్వసంపూర్ణతే దేవునితో సమాధానపరచబడిన సమస్తం అన్నమాట. ఏనా ఆదిలాబాద్ శ్రీనివాస్ అన్న 100కి 30% అర్థమైందా? ఏదైనా కొంచెమైనా? అవునన్నా, ఇప్పుడు ఏదైనా తోటలో ఏదైతే ఆదాము హవ్వల ద్వారా కోల్పోయినామో అవన్నీ క్రీస్తులో మళ్ళీ మనము ఫుల్ఫిల్ చేయబడ్డాం. అంతే, అదే వాక్యం. ఎంతకే ఓకే అన్న. ఇప్పుడు నువ్వు సర్వలోకమా దేవుని కుమారుడువా? లోకమా దేవుని కుమారుడువా? దేవుని కుమారుడు. దేవుని కుమారుడైతే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పమన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు అయ్యావో ఆ సృష్టికి కూడా నీ విషయంలో సువార్త ప్రకటించబడింది. అంటే అర్థం ఏంటంటే ఆ సృష్టి కూడా దేవునితో సమాధానపరచబడింది. అది నీకు ఒక్కడికే, మళ్ళీ ప్రభువుని నమ్మని వాళ్ళు ఎవరికి కాదు అది. ఓకేనా అన్న? ఓకే అన్న. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, అందరు వినండి. సమాధానపరచబడిన సృష్టిని ఏమనొచ్చు మనం? సర్వసంపూర్ణత అని కాకుండా సమాధానపరచబడిన సమస్తాన్ని సర్వసంపూర్ణత అని కాకుండా ఇంకేమనొచ్చు? మన స్వాస్థ్యం. అది సింపుల్గా మనం ఈ పరిచర్లోకి వచ్చినప్పటి నుండి వింటున్న పదం స్వాస్థ్యం. కాకపోతే కొంచెం వాక్యాలు కొంత ఎదిగాం కాబట్టి ఇప్పుడు దాని సర్వసంపూర్ణత అని నేర్చుకుంటున్నాం. ఆ సర్వసంపూర్ణత సమాధానపరచబడిన సమస్తం. కాబట్టి మీకు సర్వ సృష్టి కాదు, మీరు సర్వలోకం కాదు, మీరు దేవుని కుమారులు. మీరు దేవుని కుమారులు కాబట్టి మీకు దేవుడు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యమే దేవునితో సమాధానపరచబడిన సమస్తం. దీనిని మనం ఇలా చెప్పుకుందాం, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి. కొరింథీ 2వ పత్రిక 5:17. అయితే పౌలు గారు ఇంకొక చోట ఒక మంచి మాట రాశాడు. ఏమని? క్రొత్త సృష్టి పొందుటిగే అన్నాడు. అది చదవండి ఒకసారి. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు ఏమీ లేదు. క్రొత్త సృష్టి పొందటం అంటే ఏంటి? ఇలా చెప్పుకుందాం. సమస్తము గురించి చెప్తున్నాడా, కేవలం నీతి గురించే చెప్తున్నాడా క్రొత్త సృష్టి అంటే? సమస్తం గురించి. కర్నూలు సతీష్ అన్న, క్రీస్తునందు నూతన సృష్టి అంటే సమస్తం గురించి చెప్తున్నాడా, క్రీస్తునందు దేవుని నీతి అనే అంశం గురించి మాత్రమే చెప్తున్నాడా?
కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాక 21లో మనం ఆయన యందు దేవుని నీతి అన్నాడు కదా, అక్కడ సమస్తం గురించి చెప్తున్నాడా, కేవలం క్రీస్తునందు మనం నీతి అనేది చెప్తున్నాడా? మీరేమనుకుంటున్నారు చెప్పండి చాలు. క్రీస్తునందు నీతి అని చెప్తున్నాడు అనుకుంటున్నాను. ఓకే అన్న. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? అక్కడ క్రీస్తునందు దేవుని నీతి అని చెప్తున్నాడా? అక్కడ కొరింథీ 2వ పత్రిక 5:17 దగ్గర క్రొత్త సృష్టి, నూతన సృష్టి అంటే సమస్తం గురించి చెప్తున్నాడా? రైట్. ఇప్పుడు ఎవరు చూడొద్దండి, చూడకుండా మీరేమనుకుంటున్నారు చెప్పండి, పర్లేదు, ఆలోచిద్దాం. నీతి కోసం చెప్తున్నాడు. రైట్. సమస్తం గురించి చెప్పు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. 18. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరుచు పరిచర్యకు మాకు అనుగ్రహించను, పరిచర్యను మాకు అనుగ్రహించను. రైట్. ఇక్కడ చూడండి, సమస్తం అనే పదం రాయబడింది 18. సమస్తము దేవుని వలనైనవి. ఆ సమస్తము దేవుని వలనైనవి అని ఎందుకు ఇక్కడ చెప్పాడు? ఆ సమస్తానికి మనం వారసులం అవ్వాలంటే లోకమైన మనలను దేవుడు తనతో, లోకం అనే మాట ఉందా ఇక్కడ? లోకం అనే మాట 19వ వచనం చూడండి. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. మరి సమస్తాన్ని ఇక్కడ ఏమని పేరు పెట్టాడు? 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయనతోటి పొందివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి ఇప్పుడు సమాధానపరచబడిన సమస్తాన్ని ఇక్కడ ఏమని చెప్పాడు? దేవుని కృప. ఎస్, దేవుని కృప. ఆ కృపను వ్యర్థం చేసుకో. ఆ కృప పేరే సర్వసంపూర్ణత, ఆ కృప పేరే స్వాస్థ్యం. అందుకని ఇక్కడ చెప్పాడు ఇది రక్షణ దినము అని చెప్పాడు. రక్షణ దినాన్ని ఇంకో మాటలో కోతకాలం అంట. కాబట్టి మనం కోసే పంట పేరేంటి? దేవుని కృప. దాని పేరే సర్వసంపూర్ణత. కాబట్టి నూతన సృష్టి అని చెప్పాడంటే మనం క్రీస్తునందు దేవుని నీతి అని మాత్రమే చెప్పలేదు. మనం క్రీస్తునందు దేవుని నీతి అయ్యాము. నీతి దేవునితో మనల్ని సమాధానపరిచింది. కాబట్టి ఇప్పుడు మనకు అన్ని క్రొత్తవే. ఇదివరకు ఏవైతే పాతవిగా ఉన్నవో ఆ పాతవి క్రొత్తవి అన్నాడు. క్రొత్తవి అంటే ప్లోరల్ వర్డా, సింగులర్ వర్డా? పాతవి అంటే ప్లోరల్ వర్డా, సింగులర్ వర్డా? ప్లోరల్ కదా. ప్లోరల్ దేని గురించి చెప్తున్నాడు? ఈ ప్లోరాలిటీ మన గురించి చెప్తున్నాడా, ఆ సమస్తం గురించి చెప్తున్నాడా? సమస్తం గురించి. ఎస్, సమస్తం గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ చదవండి. సమాధానపరచబడిన సమస్తము క్రీస్తునందు మీకున్న సర్వసంపూర్ణత. దానిని మీరు పొందటానికే మీరు దేవునితో యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచబడ్డారు. కాబట్టి క్రొత్త సృష్టి పొందుట అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు ఉన్న వాటిని పొందుట కొరకై మనము అంతరంగమందు సున్నతి పొందామన్నమాట. గల్తీ పత్రిక 5:2 కూడా ఒకసారి చదవండి అందరూ. ఎందుకంటే ఇందాక మనం గల్తీ పత్రిక 5 కదా చదివాం, గల్తీ పత్రిక 6 చదివాం, క్రొత్త సృష్టి పొందుట. ఒకసారి మీరు గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోటు యందు ఏమీ లేదు అని చెప్పిన మాట మళ్ళొకసారి 2వ వచనం చదవండి. గల్తీ 5:2. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. రైట్. చూడండి, సున్నతి పొందుట యందు పొందకపోవటం యందు ఏమీ లేదు, క్రొత్త సృష్టి పొందుటయే అన్నాడు. ఆ క్రొత్త సృష్టిని ఇక్కడ ఏమన్నాడంటే క్రీస్తు వలని ప్రయోజనము అన్నాడు. కాబట్టి మనం క్రీస్తునందు దేవుని నీతి అయ్యాం సరిపోతుంది అని చెప్పేవాళ్ళు ఈ సమాధానపరచబడిన సమస్తం గురించి చెప్పట్లేదు. సృష్టి కూడా దేవునితో సమాధానపరచబడిందని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అనే దానికి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అందరూ జాగ్రత్తగానండి. పాపి, పాప శరీరం, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా? పాపి, పాప శరీరం.
ఉంది బ్రదర్, తేడా ఉంది. ఉందన్నా? ఉందన్న. రైట్. పాపి అంటే పాప ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతుంది. పాపి అంటే పాప ప్రభుత్వం. ఆదాము యొక్క అవిధేయత వల్ల మనం పాపులుగా చేయబడ్డాం కాబట్టి మనం పాప ప్రభుత్వంలో ఉన్నాం. మరి పాప శరీరం అంటే ఏంటి? పాప శరీరం అంటే ఏంటంటే ఈ ఆదాము యొక్క అవిధేయత వల్ల వ్యర్థపరచబడిన సమస్తం అన్నమాట. అందుకనే ఈ దేహ విమోచన అనే దాన్ని రాసిన చోట దేని గురించి రాశాడు? సృష్టి కోసం రాశాడు. రైట్, అది అలా చెప్పాలి. మీరు అలా ఆన్సర్ చెప్తే ఎలర్ట్గా వాక్యం అంటున్నారని అర్థం. మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం చదివితే దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతున్నాం అని చెప్పిన దగ్గర 20వ వచనంలో సృష్టి కూడా అని చెప్తున్నాడు అనమాట. సృష్టి అంటున్నాడు. 23లో మనము కూడా అంటున్నాడు. మనము కూడా అంటే నీతిమంతులా పాపులా? నీతిమంతులు విమోచనం కొరకు కనిపెడుతున్నారు. ఏ విమోచన? దేహ విమోచన. అంటే ఈ దేహం ఏదైతే ఉందో దాని గురించి దేంతో కంపేర్ చేస్తున్నాడంటే వ్యర్థపరచబడిన సృష్టితో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి పాప శరీరం అనేది వ్యర్థపరచబడిన సృష్టి. పాప శరీరం అనేది వ్యర్థపరచబడిన సృష్టి. పాపి ఎవరు? ఆదాము అవిధేయత వల్ల పాపిగా చేయబడిన వాడు పాపి. ఆ పాపం వల్ల వ్యర్థమైందేమో సృష్టి అనమాట. ఇంకెలా చెప్పుకుందాం, పాపి అయ్యాడు కాబట్టి, లేదా ఆదాము అవిధేయత వల్ల పాపి అయ్యాడు. అయితే ఆ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో దాని ఫలితం సృష్టి వ్యర్థమైంది. నేను ప్రశ్న అడుగుతాను, ఆదాం పాపం చేస్తే సృష్టి ఎందుకు వ్యర్థమైంది? లేదా మనుషులు పాపులైతే శరీరం ఎందుకు పాప శరీరం అయింది? ఎందుకంటే సృష్టిని దేవుడు ఆదాము చేతికి అప్పగించాడు కాబట్టి. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. ఎప్పుడైతే దేవుని కుమారుడిగా ఎంచబడ్డాడో దేవుడు సృష్టిని ఆదాము చేతికి అప్పగించాడు. సో ఆదాం పాపి అవటం వల్ల సృష్టి వ్యర్థమైంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మనం నీతిమంతులమయ్యాం, దట్స్ ఇట్. నీతిమంతులమయ్యాం అంతే. ఇంకా స్వాస్థ్యము, సర్వసంపూర్ణత, సమాధానపరచబడిన సమస్తము, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తున్నారంటే వాళ్ళు సృష్టి వ్యర్థపరచబడింది అనే విషయాన్ని నమ్ముతున్నట్ట నమ్మనట్ట? నమ్మట్లేదండి. అందుకనే వారు సమాధానపరచబడింది అనే దాన్ని వినటానికి అంత ఇష్టంగా లేరు. ఇప్పుడు ఏదైనా పాడైంది అని మనం నమ్మితే అది ఎలా బాగవుతుంది అని మనం ఎదురు చూస్తాం. అసలు పాప శరీరం అనే కాన్సెప్ట్ నమ్మట్లేదు కాబట్టే మనం నీతిమంతులు అయిన తర్వాత సృష్టి దేవునితో ఎలా సమాధానపరచబడింది అనే దాని గురించి అంత ఇంట్రెస్టింగ్గా దే ఆర్ నాట్ వెయిటింగ్ అండి. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు అందరూ మైక్ ఆన్ చేసుకొని అర్థమైందని చెప్పండి, లేదంటే మళ్ళీ చెప్తాను. రైట్, రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు మా విశ్వాసులమైన మనం నీతిమంతులమయ్యాము అని అనగానే మనకేమర్థమవుతుంది? సృష్టి కూడా సమాధాన పడింది. రైట్. మనం ఆదాము అవిధేయత వల్ల పాపులయ్యాము. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు విధేయత వల్ల నీతిమంతులమయ్యాము, అంతేనా? ఆదాము అవిధేయత వల్ల ఇంకేం జరగలేదంటే జరిగింది. ఏం జరిగిందంటే మనిషి ఎప్పుడైతే పాపయ్యాడో సృష్టి వ్యర్థమైంది. కాబట్టి ఎవరండి రిక్వెస్ట్ చేస్తున్నారు క్లౌడ్ రికార్డింగ్కి? ఎవరైనా రికార్డింగ్ ఆప్షన్ నొక్కున్నారా? బెదర్ నేను నొక్కిన బెదర్ ఒకవేళ రికార్డ్ అవుతుందేమో. మీకు రికార్డింగ్ ఆడియో ఇస్తానన్న, రికార్డ్ చేస్తున్నానులే. ఇస్తాను మీకు ఇస్తాను. రైట్, వినండి, అందరికీ ఆడియో ఇస్తాను నేను, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆదాము అవిధేయత వల్ల మనుషులు పాపులయ్యారు, దాంతోపాటు పాపం వల్ల సృష్టి వ్యర్థమైంది. మరి ఇప్పుడు మనం యేసుక్రీస్తు విధేయత వల్ల నీతిమంతులు అయిన తర్వాత ఇంకా మనం ఇంట్రెస్టింగ్గా దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆదాము అవిధేయత వల్ల పాపులయ్యాం కదా, మరి యేసుప్రభు విధేయత వల్ల నీతిమంతులయ్యాం, అంతేనా? కాదు. ఆదాము అవిధేయత వల్ల సృష్టి వ్యర్థమైంది కదా, అది నాశనం నాకు లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మరి నేను నీతిమంతుడైపోయాను,
నేను దేవునితో సమాధాన స్థితిలోకి వచ్చేసాను. మరి వాట్ అబౌట్ ఎవ్రీథింగ్? వాట్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే వాట్ అబౌట్ ఎవ్రీథింగ్ అనే దానికి కూడా ఆన్సర్ ఏంటంటే సమస్తము కూడా దేవునితో సమాధానపరచబడింది. ఆ సమాధానపరచబడిన సమస్తం క్రీస్తులో సర్వసంపూర్ణతగా నివసిస్తుంది. ఆ సర్వసంపూర్ణత క్రీస్తులో ఉందంటే అర్థం ఏంటంటే మన ఆత్మలో కుమ్మరించబడింది. రోమా 5:5. ఈ కుమ్మరించబడిన దాన్ని మనం పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఫలించాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మన హృదయంలో కుమ్మరించబడిన సర్వసంపూర్ణత ఖచ్చితంగా మన జీవితంలో ఫలిస్తుంది అంటారా? ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎవరు ఇందులో డౌట్ పడొద్దండి. ఎందుకంటే గలతీ 5:5లో చెప్పింది ఇదే. ఆ నిరీక్షణ సఫలమవుతుంది. రోమా 5:5 నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి మీ దేహాలు, మీ శరీరాలు, మీ అవయవాలు అందుకు సహకరించవు అని అనుకోవద్దు. ఎందుకంటే చావునకు లోనైన శరీరాలను ఆయన జీవింపజేస్తాడు. రోమా 8:11. కాబట్టి మీ హృదయంలో ఏదైతే సర్వసంపూర్ణత ఉందో, కుమ్మరించబడిందో పరిశుద్ధాత్మ ద్వారా, అదేమిటో కాదు, సమాధానపరచబడిన సమస్తం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. క్రీస్తునందు మనం దేవుని నీతి అయ్యాం. మనమందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడిన ఆ సర్వసంపూర్ణత మన జీవితంలోకి వస్తుందని ఎదురు చూస్తున్నాం. అంతేనా? కానీ కొందరు ఎదురు చూడొద్దు అంటున్నారు. ఎందుకంటే నీతిమంతులు అవటమే ఫైనల్, పరలోకంలో కూర్చోవటమే ఫైనల్, అంతకంటే ఇంకా నిరీక్షణ ఏముంది అంటున్నారు. నిరీక్షణ ఏముంది అని ఎందుకు అంటున్నారంటే ఆదాము అవిధేయత వల్ల సృష్టి వ్యర్థపరచబడిందని వాళ్ళు నమ్మట్లేదు. ఈరోజు భూకంపాలు, సునామీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే సాతాను వల్ల వస్తున్నాయి అంటున్నారు. కానీ రోమాపత్రిక 8లో పౌలు గారు ఎందుకు వస్తున్నాయి అన్నాడు? 8వ అధ్యాయం 20-21 వచనాల్లో 22వ సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది అన్నాడు. అంటే దీనికి కారణం ఎవరు? సాతానా, ఆదామా? సాతాను కాదు, పాపమే, ఆదామే కారణం. అయితే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోకపోతే, దీన్ని మనం సాతాను మీదకి నెట్టేస్తే మన స్వాస్థ్యం కొరకు ఎదురు చూడకుండా ఉండాలనేది సాతాను యొక్క ఆలోచన. మన స్వాస్థ్యం పొందకపోతే రక్షణ ఆనందం ఉంటుందా? పేతురు 1:5లో స్వాస్థ్యం అన్నాడు, పేతురు 1:6లో ఆనందం అన్నాడు కదా. మనకు స్వాస్థ్యం లేకపోతే రక్షణ ఆనందం ఉంటుందా? ఉండదు. రక్షణ పొందినా రక్షణ ఆనందం లేకపోతే మనం ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇస్తాం? సో అంటే వీడు మనల్ని ఏం చేస్తున్నాడంటే రక్షణ స్వాస్థ్యం అనే సబ్జెక్ట్లోనికి వెళ్లకుండా, క్రీస్తునందున్న సర్వసంపూర్ణత అనే సబ్జెక్టులోకి వెళ్లకుండా, సమాధానపరచబడిన సమస్తం అనే సబ్జెక్టులోకి వెళ్లకుండా ఆపుతున్నాడు. ఎలా ఆపుతున్నాడంటే ఆదాము అవిధేయత వల్ల పాపులయ్యాం, యేసుక్రీస్తు విధేయత వల్ల నీతిమంతులయ్యాం, అంతే తప్ప ఆదాము అవిధేయత వల్ల పాప శరీరము రాలేదు. యేసుక్రీస్తు విధేయత వల్ల ఆ పాప శరీరం నిరర్ధకమగుట, తద్వారా వ్యర్థపరచబడిన సమస్త సృష్టి ఇప్పుడు సమాధానపరచబడిన సృష్టిగా పరిశుద్ధాత్మ ద్వారా అనుభవించుట అనేది లేదు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు కనీసం 50% అర్థమైందా మీకు? అర్థమైంది అన్నవాళ్ళు మైక్ ఆన్ చేసుకొని అర్థమైందని చెప్పండి. అర్థమవుతుందా చెప్పేది? లేకపోతే మీకు ఏం అర్థం అవట్లేదు? అర్థమవుతుందా? మీరు ఆడియో మళ్ళీ విన్నప్పుడు మీకు ఇంకా బాగా రైట్. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. సతీష్ అన్న కర్నూలు అన్నయ్య ఉన్నాడా అన్న? అర్థమవుతుందా ఏమైనా? కొంచెం అయినా అర్థమవుతుందా? ఇప్పుడు మనము నీతిమంతులు అవటమే ఫైనల్ అనేది కదా మనం ఈ మధ్యలో చర్చ చేసుకుంటున్నాం. మన నీతిమంతులు అవటమే ఫైనల్ కాదు. ఎందుకంటే ఆదాము అవిధేయత వల్ల పాపం ఒకటే రాలేదు, పాప శరీరం కూడా వచ్చింది, సృష్టి కూడా వ్యర్థమైంది. మీరు ఏదైనా వనంలో చూస్తే దేవుడు ఏమంటాడు అంటే ఆదాము హవ్వలతో మాట్లాడుతున్నప్పుడు నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. అంటే ఆదాము అవిధేయత వల్ల సృష్టి వ్యర్థమైంది. సో ఇప్పుడు మరి సృష్టి వ్యర్థమైంది, మరి ఆదాము అవిధేయతకు ఒక్కదానికే యేసుప్రభు వెల చెల్లిస్తే అది న్యాయమైన ప్రతిఫలం ఎలా అయింది? హెబ్రీ పత్రిక 2:2. న్యాయమైన ప్రతిఫలం అంటే ఏంటి? పాపాన్ని భరించాలి, ఆ పాపం వల్ల వచ్చిన ఈ శాపాన్ని భరించాలి.
పాప శరీరం విషయంలో వ్యర్థపరచబడిన సృష్టి విషయంలో ఒకవేళ యేసుప్రభు వేళ చెల్లించలేదు అనుకోండి, యేసుప్రభు మనల్ని పాపం నుంచి విమోచించి నీతిమంతులుగా తీరుస్తాడు. కానీ మనకి ఎన్నో క్వశ్చన్లు ఉండిపోతాయి. ఎన్నో క్వశ్చన్లు అంటే ఏంటంటే, నేను ప్రభువుని నమ్మే కూడా నాకెందుకు పాపం మీద మనసు కలుగుతుంది? మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు ప్రభువుని నమ్మే కూడా మీకు పాపం మీద మనసు ఎందుకు కలుగుతుందంటే ఏం చెప్తారు? రెఫరెన్స్తో చెప్పండి. పత్రిక 5:16. చెప్పండి, ఏంటది? ఆత్మానుసారంగా జీవించేటప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చమని. ఓకే, అది ఓకే. కానీ మనస్సు అనే మాటతో రావాలి. నాకు పాపం మీదే మనసు కలుగుతుంది, నేను నీతిమంతుడు అయ్యాను కదా, నాకు పాపం మీద మనసు కలుగుతుంది అంటానికి రెస్పాన్సిబుల్ సాతానా మనమా? రెస్పాన్సిబుల్ మనమే. ఎందుకు మనమే అంటే అక్కడ ఏం చెప్పాడు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుదురు అన్నాడు కదా. శరీరానుసారులు అంటే ఎవరు? శరీరంతో నెరవేర్చు ఆజ్ఞ వలన నీతిని వెతికేవారు. దాన్నే మనం ఏమనుకున్నాం? దైవ నియమం అన్నామా, మరణ నియమం అన్నామా? మరణ నియమం. రైట్, మరణ నియమం. ఇప్పుడు మరణ నియమం నుంచి విడుదల అనే కాన్సెప్ట్ లేకపోతే, మరణ నియమం నుంచి విడుదల అనే కాన్సెప్ట్ లేకపోతే, రోమాపత్రిక 8:2 అనే కాన్సెప్ట్ లేకపోతే, అప్పుడు మనం మనసు కలగటానికి కారణం సాతానని చెప్తాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, హృదయం యొక్క తలంపులు అనేది ఏదైతే ఉందో అది హృదయంలో నుంచి వస్తుంది అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా అది హృదయంలో మనం జరిగిన కార్యాన్ని నమ్మకపోవటం ద్వారా, హృదయంలో జరిగిన కార్యాన్ని నమ్మకపోవటం ద్వారా మనం ఇంకా మరణ నియమాన్ని ఆశ్రయించడం ద్వారా శరీర విషయాల మీద మనకు మనసు కలుగుతుంది. దానికి హోల్ రెస్పాన్సిబిలిటీ మనదే. కాబట్టి మీరు తెలుసుకోండి, పాప నియమం, మరణ నియమం అనే కాన్సెప్ట్ కానీ నమ్మకపోతే, మనము పాపం మీద మనసు కలగటానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేక, ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేక దాన్ని మనం దుష్టుడి మీదకి నెడతాం. కానీ దానికి రెస్పాన్సిబిలిటీ మనమే వహించాలి. ఎందుకంటే 8వ అధ్యాయము 1వ వచనం ఒక్కటి మాత్రమే మనం పొందుకుంటే 2వ వచనం నుండి ఉన్నదేది కూడా మనము తెలుసుకోకపోతే చాలా క్వశ్చన్స్కి మనం ఇచ్చేవన్నీ రాంగ్ ఆన్సర్సే. ఇంకొక క్వశ్చన్ ఏంటి? అసలు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే, క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి అని చెప్తున్నారు. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అందరూ జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. యోబుకు శ్రమలు వచ్చాయి కదా, ఈ యోబుకు వచ్చిన శ్రమలు ఏవైతే ఉన్నావో అది సువార్త నిమిత్తం వచ్చిన శ్రమల, లేదా తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన శ్రమల? యోబుకి శ్రమలు వచ్చాయి కదండి. యోబుకు వచ్చిన శ్రమలు తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన శ్రమల, సువార్త నిమిత్తం వచ్చిన శ్రమ? వ్యక్తిగత జీవితంలో వచ్చినాయి కదా. వ్యక్తిగత జీవితంలో వచ్చిన శ్రమల్ని జయించవచ్చు అని రాశాడే లేదు రోమాపత్రిక 8లో? శ్రమ అయినా, బాధ అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, చెర అయినా, ఖడ్గమైనా, వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతారంటే ఇక్కడ శ్రమ మనకు శత్రువనా మిత్రుడనా? చెప్పండి. మీరు యుద్ధం చేసి విజయం సాధించేది శత్రువు పైననా మిత్రుడి పైననా? మరి అప్పుడు ఈ శ్రమ ఏమైంది? శత్రువు అయితే. ఇప్పుడు ఈ శ్రమ సువార్త కొరకైన శ్రమ కాదు. ఎందుకంటే సువార్త కొరకైన శ్రమను శత్రువుగా ఎందుకు చెప్తాడు? కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఈ శ్రమల గురించి సరిగ్గా అవగాహన లేక, ఎందుకు లేదు, వీళ్ళు ఏమంటారంటే యేసుప్రభు నమ్మితే నీతిమంతులు, అంతకంటే ఇంక గొప్పదేముంది, అంతకంటే నువ్వు ఇంకా గొప్పదేమైనా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు యేసుప్రభు చేసిన కార్యం సరిపోలేదని అంటున్నావు అంటారు. అలాగని ఎవరన్నారు? ఎందుకంటే సమాధానపరచబడిన సమస్తాన్ని కూడా వెల చెల్లించింది ఎవరు? యేసుప్రభువే కదా. కానీ తెలియపరుస్తుంది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇక్కడ మనం ఏమి యేసుప్రభు చేసిన కార్యాన్ని అసంపూర్తిగా నమ్మట్లేదు. యేసుప్రభు చేసిన కార్యానికి ఇంకా రావాల్సిన ప్రతిఫలం ఉంది, ఆ కార్యంలో మనం ఇంకా అనుభవించాల్సింది ఉంది అని చెప్తున్నాం. అర్థమైంది మీకు? ఇప్పుడు యోబు గ్రంథం దగ్గరికి వస్తే, యోబుకు శ్రమలు వచ్చాయి కదా, ఆ శ్రమలు మనకు రాకూడదు అని చెప్తున్నారంటే ఇది రాంగ్ టీచింగ్ అనేసి ఒక నింద వేసేద్దామని చూస్తున్నారు. కానీ నేనేమంటానంటే, యోబుకు వచ్చిన శ్రమల్లో అత్యధిక విజయం అని రాసింది నేను కాదు, దేవుడే రాశాడు. కాబట్టి ఈ శ్రమను మనం జయించవలసిన శ్రమ. ఇంకా చెప్తాను, యోబుకు వచ్చిన శ్రమలు ఏవైతే శ్రమలు వచ్చాయో
ఆ శ్రమలు చాలా ఎక్కువైన శ్రమలు, అలాంటి శ్రమలు మనకు రావు అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి. అనుకుంటున్నారా? అంటే నేను అనేది ఏంటంటే యాజ్ ఏ బిలీవర్గా మీకు రావని కాదు, నేను అనేది ఏంటంటే యోబు కాలంలో యోబు అనుభవించిన లాంటి శ్రమలు చాలా తీవ్రమైనవి. అటువంటి శ్రమలు ఎప్పుడూ రావనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను రావేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు రాని శ్రమలు ఏవి? అసలు ఎప్పుడు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు దాకా రాని శ్రమలు ఏ కాలంలో వస్తాయి? 7 ఏండ్ల కాలంలో వచ్చాయి. 7 ఏండ్ల శ్రమల కాలంలో వచ్చాయి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో వచ్చే శ్రమలు ఏ కాలంలో రావు, కానీ కొంతమంది భక్తులు ఆయా దినాల్లో అనుభవించిన శ్రమలు ఏదో కాలంలో రిపీట్ అవుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది యోబును గణపరుస్తున్నట్టు కనబడతారు, యోబును గణపరచట్లేదు. వాళ్ళు యోబును అడ్డం పెట్టుకొని మిమ్మల్ని తిడుతున్నారు. కొన్నిసార్లు చూడండి, మనం ఒకరిని తిట్టాలంటూ ఇంకొకరిని పొగుడుతాం. ఆ టైపులో కొంతమంది ఏం చేస్తున్నారంటే యోబు చాలా శ్రమలు అనుభవించాడు కదా, వీళ్ళ శ్రమలు లేకుండా సౌఖ్యం కోరుకోవడం కోసం ఈ బోధన పట్టుకున్నారని చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే రోమాపత్రిక 8:18 పౌలు సైతం శ్రమలను ఏమన్నాడు? ఎన్న తగినవి కాదు అన్నాడు. మరి మీరు ఎన్న తగినవిగా ఎందుకు చెప్తున్నారు అంటే మేము ఎన్నిక లేనోళ్ళం అని చెప్పడం కొరకు మీరు చెప్తున్నారు, అంతే. పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు మీరు ఎన్నిక లేనివారు అని చెప్పాలంటే మీకంటే ఏది గొప్పదని చెప్పాలా? శ్రమలు అని గొప్పవి చెప్పాలా. శ్రమలు గొప్పవి అని చెప్పడం కొరకు ఫలానా భక్తుడే శ్రమలు అనుభవించాడు, నువ్వు అనుభవించట్లేదంటే నీది సరైన బోధ కాదంటారు. కానీ రోమాపత్రిక 8 ఏం చెప్పాడంటే శ్రమ, బాధ, ఉపద్రవం, కరువు, ఖడ్గం, వస్త్రహీనత వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయం ఉంది. విజయం ఉందంటే అవి రావు అని కాదు, వాటిని మనం జయించగలం. వాటిని మనం జయించగలమంటే వాటి విషయంలో మనం అత్యధికమైన విజయాన్ని చూస్తామని చెప్తున్నాడు. ఒకవేళ నేను ఇలా అడుగుతాను, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంతో మీ బోధ ముగించబడితే, 8వ అధ్యాయం 1వ వచనంతో మీ అండర్స్టాండింగ్ ముగించబడితే, ఈ శ్రమ విషయంలో మీరు వ్యాఖ్యానం తప్పు చేస్తారా, రైట్ చేస్తారా? ఖచ్చితంగా తప్పు చేస్తారు. అందుకని నేనేమంటానంటే మనము ప్రయాణించని దాని గురించి ఎప్పుడు వ్యాఖ్యానాలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 8:26 చాలామందికి ఈ అనుభవం లేదు, ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో విజ్ఞాపన. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అనుభవం లేదు కాబట్టి వాళ్ళకు తోచిందల్లా మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడితే పర్లేదు, ఇందులో వారు తెగించి మహిమలను మహాత్ములను దూషిస్తున్నారు. కాబట్టి ప్రియులరా, సమస్తము సమాధానపరచబడింది అని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు ఫైనల్గా సమస్తము యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడింది నా విషయంలో అని ఫైనల్గా ఎవరు నమ్ముతారు? ఆదామును బట్టి సమస్తం వ్యర్థపరచబడిందని ఎరిగినోళ్ళు, నమ్మినోళ్లే. అలా నమ్మనోళ్ళు ఎవరు కూడా చెప్పరన్నమాట. కాబట్టి ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, లేకపోతే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇవన్నీ యేసుప్రభు రాకడకు సూచనలా? కాదండి. ఇవన్నీ యేసుప్రభు రాకడకు సూచనలు కాదు. మరి యేసుప్రభు మత్తయి సువార్త 24లో భూకంపాలు మరి ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాడు కదా, అదే కాలం. అది ఉగ్రత దినం, 7 ఏళ్ల శ్రమల కాలం, శ్రమల కాలం. అది మహిమ ప్రత్యక్షత ముందా, మహిమ ప్రత్యక్షత తర్వాత? మహిమ ప్రత్యక్షత తర్వాత. అది అందుకనే మహిమ ప్రత్యక్షతకు ముందు వచ్చే శ్రమలన్నీ కూడా ఏవైతే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎలాంటివి ఉన్నాయో వీటిని విడిపించు అని సృష్టి మూలుగుతుంది అన్నమాట. అంటే అవి నాకు కలగకూడదు అంటుంది సృష్టి. అవి నాకు కలగకూడదు అని సృష్టి అంటుందంటే అవన్నీ కూడా రాకడకు సూచనలు కాదు, అవన్నీ వ్యర్థపరచబడిన సృష్టిలో భాగం అన్నమాట. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం ఒకసారి మీరు పరిశీలనగా 18 నుంచి 25 వచనాలు చదవండి. ఈ వచనాలు మీకు చదివితే ఈ వచనాల్లోనే మూలుగుతున్న సృష్టి అని రాశాడు. మూలుగుతున్న సృష్టి దేనికి సూచన కాదు? రాకడకు సూచన కాదు. రెండవ మహిమ ప్రత్యక్షత అనేది రెండవ రాకడలో మత్తయి 24లో చెప్పిందేనా? రోమాపత్రిక 8:18లో చెప్పిన మహిమ ప్రత్యక్షత అనేది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిందేనా? కాదండి. కాదు. చెప్పండి, అందరు చెప్పండి, మీకు ఐడియా లేదా?
రోమాపత్రిక 8:18లో మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ అని చెప్పాడు కదా, మహిమ ప్రత్యక్షత. ఇది యేసుప్రభు మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పిన రాకడేనా అని అడుగుతున్నాను. కాదండి. కాదు, ఇది సంఘం కొరకు యేసుప్రభు రావటం. మత్తయి సువార్త 24 యేసుప్రభు చెప్పినప్పుడు యేసుప్రభు ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలం మీద. కాబట్టి ఎక్కడ సృష్టిని మూలుగుతున్నదే అన్నాడు. ఇది రాకడకు సూచన కాదు, ఇది విడుదల కోరుకుంటున్నది. విడుదల కోరుకుంటుంది అంటే అర్థం ఏంటంటే సమాధానపరచబడిన సమస్తము అనే అనుభవానికి చెందింది ఇది, ఈ సృష్టి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన సంగతుల్లో మొదటి వచనం మాత్రమే ఉన్నతమైన అనుభవం. అది మాత్రమే యేసుప్రభు చేసిన కార్యం యొక్క అనుభవం. అంతకు మించి మనం ఆలోచిస్తున్నామంటే అది దుష్టుని వల్ల పుట్టింది అని ఎవరైనా మీకు చెప్తే త్వరపడి చంచల మనస్కులు కాకుడి. ఎందుకంటే 8వ అధ్యాయం మొదటి వచనం 8వ అధ్యాయం 2వ వచనం నుండి ఉన్న నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ప్రభువు మనకి ఇచ్చిన అర్హత. మీకు ఇలా పేరు పెడతాను, మీ బైబిల్లో 8వ అధ్యాయం మొదటి వచనాన్ని క్రీస్తునందు దేవుని నీతి అని రాసుకోండి. 8వ అధ్యాయం 2వ వచనం నుంచి రాసింది సమాధానపరచబడిన సమస్తం అని రాసుకోండి. కాబట్టి మీరు నూతన సృష్టి పొందుటయే, క్రొత్త సృష్టి పొందుటయే అనే మాట మర్చిపోకండి. ఈ క్రొత్త సృష్టిలో మీరు ప్రయాణం చేయండి. ఈ ప్రయాణానికి ఖచ్చితంగా ఎవరు అవసరం ఉంది? పరిశుద్ధాత్మ. కాబట్టి మీరు 8వ అధ్యాయం 2వ వచనం నుండి చదివిన ప్రతి వచనంలో కూడా పరిశుద్ధాత్మని పాత్ర మీకు కనిపిస్తుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే దానిలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యం వల్ల మనకు కలిగిన స్థితి కనపడుతుంది. అదే సమాధాన స్థితి. ఆ సమాధాన స్థితికి వచ్చే సమాధానమను సర్వసంపూర్ణత, సమాధానమను స్వాస్థ్యం, సమాధానమను సృష్టి, ఏదైతే నూతన సృష్టి ఉందో అదంతా మనకు 2వ వచనం నుండి మనకు కనపడుతుంది అన్నమాట. రైట్? ఎవరైనా ఏదైనా అడిగితే అడగండి. ఇప్పుడు క్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదన్నప్పుడు అందులో అందరు రారు కదా? ఎవరన్నా అందరంటే క్రీస్తు నమ్ముకున్న అందరు రారు కదా? యేసుప్రభు నమ్మిన వాళ్ళందరికీ శిక్షా విధి లేదన్న. అంటే ఆత్మానుసారంగా జీవించే, ఆత్మ నియమ ప్రకారం జీవించే వారికి మాత్రమే శిక్ష విధి లేదా, లేకుంటే ఎవరికి? లేదన్న, లేదు. యేసుప్రభు నమ్మిన ఎవరికి శిక్షా విధి లేదు. యేసుప్రభు నమ్మిన ఎవరికి శిక్షా విధి లేదంటే అర్థం ఏంటంటే వారు తీర్పు ఏదైతే నరకానికి వెళ్ళే తీర్పు ఉందో ఆ తీర్పును తప్పించుకున్నారని అర్థం. అంతే. అదే అంతే కదా? అది అంతే. ఆ తీర్పును తప్పించుకున్నారంతే. అగ్నిలో నుండి తప్పించుకుంటారు అంతే వాళ్ళు. కానీ వాళ్ళు వాగ్దానంలో ప్రవేశించారు. ఏనా అర్థమైందా? రైట్. నరకం తప్పించుకున్నారు అంతే. వాళ్ళు వాగ్దానం మీద అనుభవించరు. రైట్. ఇంకొక చిన్న మాట చెప్తాను. అన్న చెప్పండి. సర్వసంపూర్ణతలోకి అంటే ఏంటి అర్థం? సర్వసంపూర్ణత అన్న స్వాస్థ్యం అన్న ఒకటేనన్న. అంటే క్రీస్తులో ఉన్నవన్నీ కూడా మనవి అని అర్థం. పరిశుద్ధాత్మ ద్వారా మనము క్రీస్తులో ఉన్నవి తెలుసుకుంటున్నాం కదా, అవన్నీ మన స్వాస్థ్యం అని అర్థం. సర్వసంపూర్ణత. క్రీస్తుకు వేరుగా ఏమీ లేదు. అందరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకు వేరుగా ఏమీ లేదు. క్రీస్తుకు వేరుగా ఎవరైనా ప్రయత్నం చేసినా వారు ఖచ్చితంగా నిరాశపడతారు. ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అందరూ ఆన్సర్ చెప్పండి, ట్రై చేయండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు మనం దేవుని నీతి, అదే గొప్పది, అదే ఉన్నతమైంది, ఇంకా అంతకంటే ఏమీ లేదు. సమాధానపరచబడిన సమస్తం, సర్వసంపూర్ణత, స్వాస్థ్యం, వాగ్దానం, ఇదేది కూడా మనం పొందిన రక్షణ కంటే గొప్పది కాదు అని చెప్పేవాళ్ళు వాటి కొరకై దురాశ పడతారా? అది నా ప్రశ్న. వాటి కొరకై దురాశ పడతారా? రైట్. ఇంకో ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఇందాక మనం శ్రమల గురించి చెప్పాం కదా, ఈ శ్రమల్లో మనం విజయం సాధించడానికే దేవుడు ఉంచాడని చెప్పాం కదా. అలా కాదు, ఆ శ్రమలు మనకు దేవుడే ఇచ్చాడు, అవి మనకు శత్రువుగా భావించకూడదు అనేవాళ్ళు.
ఆ శ్రమల్లోంచి బయటికి రావాలని ప్రయత్నిస్తారా, ఆ దినాలు పొడిగించబడి అందులోనే ఉండాలని అనుకుంటారా? బయటికి రావాలని అనుకుంటారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ప్రసాద్ ఆలోచించేయండి. వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా వీటి మీద మనసు పెట్టుకోరు అనుకోవద్దు. వీటి విషయంలో ఇప్పుడు వాళ్ళ శరీరం ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి మీకు ఇచ్చింది మీరు తినండి, మీకు పెట్టింది మీరు తినండి. తినకుండా నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ దీని మీద ఆశ పడకండి. ఎందుకంటే ఆత్మ ద్వారా కోసుకోవలసిన పంటని మనము మనది కాదు అని దాని గురించి మాట్లాడి మళ్ళీ దాని మీద ఆశపడితే మనం పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని కోసుకోం, కానీ భోగేచ్చల ద్వారా దాన్ని పొందుకోవాలనుకుంటాం. కానీ పొందుకునేది మన స్వాస్థ్యం కాదు. అప్పుడు స్వాస్థ్యానికి బదులుగా సాతాను మరి వెర్రితీగలు మన జీవితాల్లోనికి వచ్చేటట్టు, విషం మన జీవితాల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. అటు విషయాలు ఆలోచన చేయండి. ఇంకా మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అయితే ఈరోజు చాలామందికి ఇది కొత్త వర్తమానంగానే ఉంటుంది. కాబట్టి మీరందరూ మార్క్స్ వార్త 16-15, కొలస్సీ 1:23, కొరింథీ 2 5వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు, ఇవన్నీ కూడా మీరు చదివి వ్యక్తిగతంగా మీరు కూడా ధ్యానం చేయండి. దేవుడు మరింత లోతైన గ్రహింపు, ప్రత్యక్షత మీకు ఇస్తాడు. ఈ తలంపులు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు కానీ సహోదరులు కానీ ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఎవరైనా కూడా సహోదరులు కానీ సహోదరులు కానీ ఒకరు ప్రార్థన చేయండి. చేయరా పరిశుద్ధమైన దేవ, కృపగల మా తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. అయా మమ్మల్ని ప్రేమించి ప్రభా, అయా అనుదినము మీరు మాకు బయలుపరిచిన ప్రతి ఒక్క సంగతులను బట్టి ప్రభా, అయా మాకున్న అనేక సందేహాల నుండి నాన్న అయా స్పష్టముగా నాన్న మీరు తేటగా మాట్లాడుచున్న విధానమును బట్టి ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి గత కొన్ని దినాలుగా ప్రభా క్రీస్తునందున్న సర్వ సంపూర్ణతను గూర్చి ప్రభా అయా మాతో మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు. అయా ఈ దినమున ఒక నూతనమైన విధానంలో ప్రభా, నూతనమైన సంగతులను ప్రభా అయా మాకు బయలుపరిచిన దేవానికి స్తోత్రములు ప్రభా. అయా అవును తండ్రి, ఆదాము నాన్న అయా అవిధేయత వలన ప్రభా అయా పాపం మనుషులకు వచ్చింది. అయా మరి సృష్టి వ్యర్థపరచబడింది ప్రభా. అయా ఆదాము వలన నాన్న వ్యర్థపరచబడిన సృష్టిని ప్రభా మీరు నాన్న అయా సమాధాన పరిచి ప్రభా, ఆ సమాధాన పరిచిన సమస్తమును నాన్న క్రీస్తునందున్న సర్వ సంపూర్ణత అవుతుంది. అలాగే ప్రభా అది మా స్వాస్థ్యం అని ప్రభా మాకు తెలియజేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయా మా పాపములను క్షమించి అయా క్రీస్తునందు మమ్మల్ని దేవుని నీతిగా చేయడం మాత్రమే కాదు, అంత మట్టుకే కాదు గాని ప్రభా అయా పాపం వలన వచ్చిన శాపమునకు కూడా వెల చెల్లించి ప్రభా అయా వ్యర్థపరచబడిన సృష్టిని ప్రభా అయా మా కొరకు నాన్న సమాధాన పరిచి తండ్రి మా స్వాస్థ్యముగా నాన్న మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయా ఇటు గ్రహింపును నాన్న మీరు మాకు దయచేసినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా కొత్త సృష్టి పొందుటే అని నాన్న మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అయా కొత్త సృష్టి పొందుట అనగా ప్రభా క్రీస్తు వలన ప్రయోజనం అని తండ్రి. అయా దేవుని కృప అని ప్రభు మీరు మాకు తెలియజేసి ఉన్నారు, నీకే స్తోత్రములు తండ్రి. అయా మరి నాన్న ఇటు విషయాలు నాన్న అందరూ అంగీకరించలేక ప్రభా అయా వీటిని నాన్న అయా త్రోసిపుచ్చి ప్రభా అయా రక్షణ కంటే గొప్పదేమీ లేదు, మహిమ శరీరం కంటే గొప్పదేమీ లేదు అని తండ్రి అయా పరిశుద్ధాత్ముని పనిని నాన్న అయా త్రోసిపుచ్చుతున్న వారు తండ్రి అయా మరలా వాటి విషయంలో దురాశ పడుచున్నారని ప్రభా. శరీరం ద్వారా వీటిని స్వాధీనపరుచుకోవాలనుకున్నా అయా వారిలో పోరాటాలు కలుగుతున్నాయో తప్ప వారు అడిగింది, వారు కావాలనుకున్నది వాళ్ళకి దక్కదు అని ప్రభా మీరు తెలియజేసినందుకు నీకే స్తోత్రములు ప్రభా. అయా మరి ప్రభా అనుదినము ప్రభా క్రీస్తు యేసునందున జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ద్వారా నాన్న అయా పాప మరణ నియమముల నుండి మాకు విడుదల మీరు అనుగ్రహిస్తున్నారు, నీకే స్తోత్రములు తండ్రి.
అయా పాప శరీరం నిరర్ధకం అవుతున్నప్పుడు తండ్రి, అయా రోమాస్ పత్రిక 8వ అధ్యాయంలోను నాన్న అయా ప్రతి ఒక్క అనుభవాన్ని ప్రభా, అయా కొత్త ప్రపంచమును ప్రభా, అయా కొత్త సృష్టిని ప్రభా, అయా మేము అనుభవించే కృపను మీరు మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రములు ప్రభా. అయా మరి నాన్న అన్నిటిలో అత్యధిక విజయము తండ్రి, అయా ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులు ప్రభా, అయా ధైర్యము కలిగిన అనుభవం ప్రభా తండ్రి, వీటన్నిటిలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. నీకే స్తోత్రములు ప్రభా. అనుదినము నాన్న మీరు బయలుపరిచిన ప్రతి ఒక్క విషయమును బట్టి నీకే స్తోత్రములు తండ్రి. అయా మీరు బయలుపరిచిన సంగతుల విషయమై తండ్రి మేము మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండుటకు నాన్న, వీటిని నాన్న మేము భద్రము చేసుకున్నట్టుకు నాన్న మీ కృపను నాన్న దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా సంగతులకు దూరంగా కొట్టుకుని పోయేవారుగా కాదు కాని ప్రభా, అయా దేవా నీ ఉద్దేశమునకు నాన్న సంగతులు బయలుపరచబడుతున్నప్పుడు తండ్రి నీ ఉద్దేశమునకు సమీపముగా జరిగి ప్రభా, అయా నీకు సమీపస్తులుగా తండ్రి, అయా నీ ఉద్దేశము నాన్న మా పట్ల నెరవేర్చబడుటకు నాన్న నీ కృపను మాకు దయచేయమని ప్రభా. ఇంకను నాన్న అయా కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపి తండ్రి, నీ అపరిమితమైన కృపను మా జీవితాల్లో మేము అనుభవించుటకు సహాయం దయచేయమని అయా ప్రతి ఒక్కరము ప్రభా ఈ క్రీస్తునందున్న సర్వ సంపూర్ణతను నన్న అయా సమాధానపరచబడిన సమస్తమును తండ్రి మా జీవితాల్లోనైనా మేము అనుభవించినట్లు సహాయం దయచేయమని ప్రభా. అయా ఇన్ని సంగతులు బయలుపరచబడిన తర్వాత కూడా తండ్రి మేము ఏ మాత్రము క్రీస్తుకు వేరుగా పరిగెత్తకుండా ప్రభా మీరే కృపను అనుగ్రహించమని, అయా పరిశుద్ధాత్ముని పనిని నాన్న అయా మా జీవితాల్లో జరిగించుటకు తండ్రి, అయా మేము సంపూర్ణంగా నాన్న అంగీకరించుటకు లోబడుటకు రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం నుండి ఉన్న ప్రతి ఒక్క అనుభవం మా జీవితాల్లో మేము పొందుకుంటకు అయా అద్భుత కార్యాలు మహత్ కార్యాలు ప్రభా, ఆత్మ వరములు ప్రభా, సూచక్రియలు నాన్న ప్రతిదీ మా జీవితంలో మేము చూచుటకు నాన్న అయా అనేక మందికి తండ్రి అయా మేము నాన్న ఒక వేడుకగా నాన్న ఒక సూచనగా ప్రభా, అయా క్రీస్తునందు జీవమును అనుభవిస్తున్నవారు జీవిస్తున్నవారు ఇలా ఉంటారు అని నాన్న దేవుని లోకమునకు నాన్న దేవుని కుమారులుగా ప్రభా నిన్ను మహిమపరిచే విధముగా నాన్న అయా కనపడుటకు మీరే కృపను అనుగ్రహించమని అయా ఇంకను నాన్న అట్టి ప్రత్యక్షతలు ప్రభా అందరికీ నాన్న మీరు అనుగ్రహించమని ప్రభా. అయా ఇటు ప్రత్యక్షతను అనుగ్రహించిన మీ దాసుని మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మరొక్కసారి నేను స్తుతిస్తున్నాను, స్తోత్రములు చెల్లిస్తూ అయా మీ దాసుని మీరు మహింపరుచుకుంటున్న విధానమును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఇంకను నాన్న నీ దాసు చేసిన ప్రయాసలో నాన్న అయా పనిలో ప్రభా ప్రయాణాల్లో సమస్తములు మీరు తోడై నడిపించమని ప్రభా, ఇంకా అనేక సంగతులు బయలుపరిచి ప్రభా మీరే కృప చూపించి సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మరొకసారి ప్రభా అయా మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రియప్రభైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కూడిక ఇంతటితో ముగించబడింది. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. ఇప్పుడు ఆ డాబాకి వెళ్తే సరిపోతుంది.